1984 ఎన్నికల్లో లోక్సభలో 2 స్థానాలకు పరిమితమైన బీజేపీ 1998 నాటికి భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి ఎలా ఎదిగింది? ఈ ప్రశ్నకు సామాన్యుల నుంచి రాజకీయ నిపుణుల దాకా అందరూ చెప్పే మాట అద్వానీ రథయాత్ర, బాబ్రీ మసీద్ కూల్చివేత, రామజన్మభూమి ఉద్యమం. అప్పుడే కాదు, అధికారంలోకి వచ్చిన ప్రతిసారి బీజేపీపై ఇలాంటి విమర్శలే వినిపిస్తుంటాయి. 2019లో మోదీ నేతృత్వంలో బీజేపీ తిరుగులేని విజయం సాధించడంలో పుల్వామా దాడికి ప్రతీకారంగా జరిపిన బాలాకోట్ వైమానిక దాడులది ప్రధాన పాత్ర అన్నది విమర్శకులు చెప్పే మాట. బీజేపీ ఎదుగుదలకు, అధికారం సాధించడానికి మత రాజకీయాలే కారణమన్నది ఆ పార్టీపై ప్రధానంగా వినిపించే విమర్శ. ముందస్తు అయినా కాకపోయినా సార్వత్రిక ఎన్నికల నాటికి ఆ విమర్శలన్నింటినీ తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యారు ప్రధాని మోదీ. 60 సూత్రాల కార్యాచరణ ప్రణాళికతో అభివృద్ధి ఎజెండా సిద్ధం చేశారు. దేశంలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఉంది. అధికార పక్షాన్ని కనీస మాత్రంగా ఢీకొట్టే స్థితిలో కూడా ప్రతిపక్షాలు లేవు. కరోనా, లాక్డౌన్తో ఆర్థిక వ్యవస్థకు కలిగిన నష్టం, పెరిగిన నిరుద్యోగం, రైతుల ఉద్యమం, డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల, చుక్కలనంటుతున్న నిత్యావసరాల ధరలు వంటి సమస్యలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కలిగిస్తున్నాయి. అయితే ఆ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే శక్తి ప్రతిపక్షాలకు ఉండడం లేదు. జాతీయ పార్టీ కాంగ్రెస్తో పాటు ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి తృతీయ కూటమిగా ఏర్పడిన బీజేపీని నిలువరించే శక్తి వాటికి లేదనేది రాజకీయ నిపుణులు చెప్పే మాట. దీనికి ప్రధాన కారణం బీజేపీ చేసే మత రాజకీయాలు, జాతీయవాదాన్ని రెచ్చగొట్టే విధానమే అన్న విమర్శలు వ్యక్తమవుతూ ఉంటాయి. రెండు 2019లో మోదీ నేతృత్వంలోని బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడానికి పుల్వామాలో భారత సైన్యంపై ఉగ్రవాదుల దాడి, దానికి ప్రతీకారంగా భారత్ జరిపిన బాలాకోట్ దాడులే అని పుల్వామాను చూపిస్తూ జాతీయవాదాన్ని రెచ్చగొట్టి బీజేపీ ఓటర్లను ఆకర్షించింది అన్న ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడే కాదు, బీజేపీపై మొదటి నుంచి ఉండే విమర్శలే ఇవి. రామజన్మభూమి నినాదంతో దేశవ్యాప్తంగా బలం పుంజుకుందని, 1999లో ఎన్డీఏ రెండోసారి అధికారంలోకి రావడానికి కార్గిల్ యుద్ధం కారణం అని ఆరోపణలొస్తూ ఉంటాయి. ఈ ఆరోపణలపై ఎప్పుడూ నేరుగా స్పందించరు బీజేపీ నేతలు. అయితే వరుసగా మూడోసారి ఎన్నికల్లో బీజేపీ గెలుపును లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని మోదీ ఈ అపప్రదను పోగొట్టేందుకు అభివృద్ధి ఎజెండాతో ముందుకొస్తున్నారు. 60 సూత్రాల కార్యాచరణ ప్రణాళికతో దేశం రూపురేఖలు మార్చేందుకు సిద్ధమయ్యారు. తద్వారా బీజేపీ అంటే మత రాజకీయాలు కాదని, అభివృద్ధికి చిరునామా అని నిరూపించాలని భావిస్తున్నారు. పౌరసత్వానికి జన్మ ధృవీకరణ పత్రాన్ని ప్రామాణికం చేయడం, వ్యాపార నిర్వహణ వ్యయం తగ్గించడం, బహుళరూప పర్యావరణ విధానం స్థానంలో ఏకరూప పర్యావరణ నిర్వహణ చట్టం తీసుకురావడం, బీచ్, ఇసుక ఖనిజాల మైనింగ్ ప్రైవేటు రంగానికి అప్పగించడం, పేద పిల్లలకు మెరుగైన విద్యా సౌకర్యం అందేలా తక్కువ ఖర్చుతో టాబ్లెట్లు రూపొందించి అందించడం, సాంకేతిక పరిజ్ఞానంతో పాలనను మరింత సరళీకృతం చేయడం, పారిశ్రామికీకరణతో ఉద్యోగాల కల్పన వంటివి ఈ 60 సూత్రాల జంబో ప్రణాళికలో ప్రధానమైనవి. దాదాపు నెల రోజుల క్రితం సెప్టెంబర్ 18న కేంద్ర మంత్రిత్వ శాఖలో విభాగాల కార్యదర్శులతో ప్రధాని సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వివిధ శాఖల కార్యదర్శులు 60 ఆలోచనలు ప్రధానితో పంచుకున్నారు. ప్రధాని ఆదేశాల మేరకు ఈ సలహాలకు తగిన ప్రణాళిక రూపొందించి కార్యాచరణ సిద్ధం చేసే బాధ్యతను కేబినెట్ సెక్రటరియట్ ఆయా మంత్రిత్వ శాఖలకు అప్పగించింది. ఇదే ప్రధాని 60 సూత్రాల ప్రణాళికగా మారుతోంది. దేశంలో టెక్నాలజీ పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ చాలా మందికి అది అందుబాటులో ఉండటం లేదు. ముఖ్యంగా పేద కుటుంబాల పిల్లలు మిగతా విద్యార్థుల తరహాలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోలేకపోతున్నారు. ఆన్లైన్ క్లాసులకు హాజరు కాలేకపోతున్నారు. ఈ డిజిటల్ వ్యత్యాసాన్ని రూపుమాపేందుకు
చవక ధరల్లో ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లు తయారు చేసి పేద పిల్లలకు అందించే బాధ్యతను సమాచార సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖకు అప్పగించింది ప్రభుత్వం. అలాగే దేశాభివృద్ధికి విద్య ఎంత కీలకమైనదో పారిశ్రామికీకరణ కూడా అంతే ముఖ్యమైనది. అయితే భారత్లో పరిశ్రమలు పెట్టాలనుకున్న వారికి, అనేక వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి కొన్ని నిబంధనలు, అనుమతులు ఆటంకంగా మారుతున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం వ్యాపార నిర్వహణ ఖర్చు తగ్గించేందుకు అన్ని రకాల అనుమతులు ఒకేసారి వచ్చేలా విధానాలు మార్చాలన్నది 60 సూత్రాల ప్రణాళికలో ఓ అంశం. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్, ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఈ విధులు నిర్వర్తిస్తుంది. వియత్నాం, ఇండోనేషియా వంటి పోటీ దేశాలతో పోలిస్తే భారత్లో ఎక్కువగా ఉన్న వ్యాపార నిర్వహణ ఖర్చులు తగ్గించడం, తద్వారా పెట్టుబడులను ఆకర్షించడం ఈ ప్రణాళికలో నిర్దేశించుకున్న లక్ష్యం. 10 రంగాల్లో వ్యాపార సరళీకరణకు డిపిఐఐటి ప్రయత్నిస్తుంది. ప్రతిపక్షాల ఆరోపణలకు అభివృద్ధి ప్రణాళికతో సమాధానం చెప్పాలన్న మోదీ ప్రయత్నం ఫలిస్తుందా? బీజేపీపై మత పార్టీ ముద్ర తొలగిపోతుందా? 60 సూత్రాల ప్రణాళిక ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని తొలగిస్తుందా? పెరిగిపోతున్న నిరుద్యోగానికి ఈ ప్రణాళికతో చెక్ పెట్టడం సాధ్యమేనా? 1991 పివి నరసింహారావు సంస్కరణలకు ముందు, తరువాత అన్న తరహాలో 60 సూత్రాల ప్రణాళిక దేశ ముఖ చిత్రాన్ని మార్చేయగలదా? తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని గట్టెక్కించేందుకు 1991లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు ప్రైవేటీకరణకు తలుపులు బార్లా తెరిచారు. లైసెన్స్ రాజ్తో కునారెళ్లుతున్న దేశాన్ని అభివృద్ధి పట్టాలెక్కించారు. ఆ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాయా? సంస్కరణలతో లాభం కలిగిందా వంటి చర్చలు పక్కన పెడితే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, విస్తృత సౌకర్యాలు మాత్రం దేశ ప్రజలకు అందుబాటులోకొచ్చాయి. ఆ స్థాయిలోనే దేశ స్వరూప స్వభావాలను మార్చేందుకు నడుం బిగించారు ప్రధాని మోదీ. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని పరిపాలనను మరింత సౌలభ్యంగా మార్చడం, వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడం, పౌర సేవలను అభివృద్ధి చేయడం ప్రధాని లక్ష్యాలు. ఇందుకోసమే 60 ఆలోచనల ప్రణాళిక రూపొందించారు. ఏకరూప పర్యావరణ చట్టం, దేశ పౌరసత్వానికి బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి చేయడం, వ్యాపార ఒప్పందాలతో ఉద్యోగాల కల్పన ఈ 60 సూత్రాల్లో ప్రధానమైనవి. ప్రస్తుతం దేశంలో పౌరసత్వానికి ఆధారం ఏమీ లేదు. జన్మ ధృవీకరణ పత్రాన్ని పౌరసత్వానికి అనుసంధించాలని, ఇందుకోసం సాంకేతికత ఉపయోగించుకోవాలని కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ప్రధాని సూచించారు. అలాగే వ్యాపార అనుమతులు సరళీకృతం చేయడంపై కేంద్రం ప్రధానంగా దృష్టి పెట్టింది. స్టార్టప్లు, ఇతర పరిశ్రమలకు కావలసిన ప్రభుత్వ అనుమతులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని నిర్ణయించింది. పర్యావరణ నిర్వహణ చట్టంతో భూసేకరణ, పర్యావరణ అనుమతులన్నీ ఒకే దశలో లభించే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త సాంకేతిక పరిజ్ఞానం, సమాచార సాయంతో పాలన మెరుగుపరచడంపై ప్రధాని దృష్టి పెట్టారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు, కార్యక్రమాలన్నీ సాంకేతికతకు అనుసంధానించే ఉంటాయి. ప్రధాని ఆదేశాల మేరకు 60 సూత్రాల కార్యాచరణ ప్రణాళిక అమలుకు తక్షణమే చర్యలు ప్రారంభించాలని, ఎప్పటిలోగా ఇది అమలు చేయగలమో చెప్పాలని కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా కేంద్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శులకు లేఖ రాశారు. మూలధన వ్యయం పెంచడంపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. బడ్జెట్లో చేసిన కేటాయింపులను సరైన ప్రాతిపదికన ఖర్చు చేయాలని ఆదేశించారు. ప్రధాని 60 సూత్రాల ప్రణాళికలో ప్రధానమైనది నైపుణ్యాలను పెంచడం, రాష్ట్ర, కేంద్ర అధికారుల పనితీరును మదింపు చేయడం, వారు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకునే అవకాశం కల్పించడం, అందుకు తగ్గ శిక్షణ ఇవ్వడం, ఉన్నతాధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోగలగడం, ప్రభుత్వ విభాగాలు ప్రతి 10 సంవత్సరాలకొకసారి విధానాలు సమీక్షించుకోవడం వంటి వాటిపై దృష్టి పెట్టాలని ప్రధాని ఆదేశించారు. అలాగే ఆయా రాష్ట్రాలు ఆయా రంగాల్లో సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని ఆ మోడళ్లు అనుసరించాలని ప్రధాని కోరారు.
5 ఏళ్లలో పేదరికం రూపుమాపాలన్న లక్ష్యాన్ని విధించుకుని ఆ దిశగా పనిచేయాలని నీతి ఆయోగ్ను ఆదేశించారు. అర్హులకు సంక్షేమ ఫలాలు అందేలా కొన్ని చర్యలు సూచించారు ప్రధాని. వివిధ మంత్రిత్వ శాఖలు అమలు చేసే సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేందుకు ఆధార్ ఉపయోగించుకోవాలని కోరారు. సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ ఫ్యామిలీ డేటాబేస్ డిజైన్ కార్డు రూపొందించి ఆధార్ తరహాలో ఉపయోగించుకోవాలి అన్నారు. ప్రభుత్వ సమాచారం అన్ని శాఖలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భారీ చిన్న తరహా పరిశ్రమలకు స్టార్టప్లకు వేగంగా అనుమతులివ్వడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలి అన్నది ప్రధాని ఆలోచన. కరోనా కారణంగా దేశంలో నిరుద్యోగ సమస్య ఊహించని రీతిలో పెరుగుతోంది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 2 అంకెల స్థాయిని దాటింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సెప్టెంబర్లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఢిల్లీలో నిరుద్యోగిత 16.8% చేరింది. రాజస్థాన్లో 17.9%, హర్యానాలో 20.3%, జమ్మూ కాశ్మీర్లో 21.6% నమోదైంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కరోనా ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందనుకుంటే కరెంటు కష్టాలు చుట్టుముట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో వరుస సంక్షోభాల నుంచి గట్టెక్కేందుకు ప్రధాని 60 సూత్రాల ప్రణాళికను నమ్ముకున్నారు. అందరికీ విద్య, పారిశ్రామికీకరణ, ఉద్యోగాల కల్పనతో దేశం ముఖ చిత్రాన్ని మార్చాలనుకుంటున్నారు. మరోసారి అధికారంలోకి రావడంతో పాటు మతతత్వ పార్టీ అన్న ముద్ర బీజేపీపై తొలగించడం ప్రధాని లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ 7.5 ఏళ్లలో ఎన్నడూ లేని తరహాలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వాన్ని సమస్యలు చుట్టుముట్టాయి. 3 వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనలు ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాయి. ఉత్తరప్రదేశ్లో వాహనం ఎక్కించి రైతులను చంపించిన ఘటన బీజేపీ అనుచరులను సైతం కదిలించింది. ఇక నిత్యావసరాల ధరల పెరుగుదల, పేదల బతుకులు మరింత దిగజారడం, మధ్యతరగతి ప్రజల ఆదాయాలు పడిపోవడం, సంపద ఒకే చోట పోగవడం వంటి వాటితో దేశం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ సంక్షుభిత కాలాన్ని గట్టెక్కించగల అస్త్రంగా 60 సూత్రాల కార్యాచరణ ప్రణాళికను భావిస్తున్నారు ప్రధాని. మరి ఇందిరాగాంధీ 1970లో ప్రవేశపెట్టిన 10 సూత్రాల పథకంలా ఈ 60 ఆలోచనల ప్రణాళిక ప్రధానికి, బీజేపీకి ఏ మేర లాభం కలిగిస్తుందో వేచి చూడాల్సిందే.